నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారిపోతున్నాయి ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీలోకి ఎప్పుడు జంపు జలానీలుగా మారుతున్నారో అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలోనే కాదు కొన్ని వార్తాపత్రికల్లో కూడా హల్చల్ చేస్తోంది మనందరికీ తెలుసు తెలంగాణలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉండబోతుంది అని ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది సిట్టింగ్ ఎంపీలతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ కప్పుకున్నారు కూడా ఈ నేపథ్యంలో కారు ఖాళీ అయిపోతుంది కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకట్లేదు అనే తరుణంలో ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఒక పార్టీ ముందుకొచ్చిందట తమ పార్టీ మనుగడను అలాగే లోక్సభలో 1-2 స్థానాలను దక్కించుకోవాలి అని అంటే బాగా దేశంలో జరగబోయే రాజకీయాలకు డబ్బు పెట్టగలిగిన నేత రాష్ట్రంలో జరిగే రాజకీయాలకు పెట్టగలుగుతాడు కాబట్టి ఆయనతో దోస్తాని చేయాలి అనుకుంటుందట ఆ పార్టీ ఏంటి ఆ దోస్తాని కథ ఏంటి అనేది చెప్తా చూడండి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో మారుతున్న సమీకరణాలు హస్తానికి అడ్డుకట్ట వేసేందుకు పావులు కదుపుతున్న కేసీఆర్ తెలంగాణలో పాగా వేసేందుకు ఆర్ఎస్పీ అడుగులు బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సిద్ధమని స్పష్టం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సిద్ధం అని చెప్పారట ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు ఎలాగైనా సరే లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలని ఎక్కాలి అనే కసితో ఉన్నారట అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక పొత్తు అనేది చాలా అవసరమని డిసైడ్ అయ్యారట ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే డెసిషన్కి మాయావతి రావడంతో ఏనుగుతో జత కట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కూడా పాజిటివ్ సంకేతాలు ఇచ్చారట అయితే 3 ఎంపీ స్థానాలు కావాలని మన ఏనుగు పార్టీ అడుగుతుంటే కాదు ఒకటే ఇస్తామని మన కారు పార్టీ చెప్తోందట ఇరు పార్టీ నేతల మధ్య ప్రాథమికంగా చర్చలు కూడా జరుగుతున్నాయట నాగర్ కర్నూలు నుంచి బరిలో ప్రవీణ్ కుమార్ ఉండనున్నట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణలో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన కాంగ్రెస్ అదే ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది మరోవైపు హస్తం దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్వాద్ పార్టీని కలుపుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అయినట్లు సమాచారం మరోవైపు బీఎస్పీ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది బీఎస్పీ తెలంగాణలో పోటీ చేసిన తర్వాత ఆశించిన ఫలితాలు కాదు అసలు ఫలితాలు సాధించలేదు అని చెప్పాలి ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాపాడాలి అంటే లోక్సభ ఎన్నికల్లో కనీసం 1-2 స్థానాల్లోనైనా తమ ఉనికిని ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఉనికిని కాపాడుకోవాలి ఒక పక్క నుంచి కేసీఆర్ కూడా వేరే ఆప్షన్ లేదు ఎవరితోనో ఒకరితోనో జతు కట్టకపోతే ఇక ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బంద్ అని అందరూ అనుకుంటారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా అంటే అక్కడైతే కేజ్రీవాల్తో పొత్తు పెట్టిండు కాంగ్రెస్ కేజ్రీవాల్ కేసీఆర్తోనూ పొత్తులోనే ఉన్నాడు పెద్దన్నలాగా ఈ లోపాయకారి ఒప్పందం ఎలా ఉన్నా బహిరంగంగా బయటకు వచ్చేటట్టు చూసుకుంటే బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైందట ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి ఆ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అనుకున్నా బీఎస్పీ 3 ఎంపీ సీట్లను అడుగుతుంటే లేదు ఒకటే ఎంపీ సీట్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్తోందట సరే ఆ 1 కాదు 3 కాదు 2 సీట్లకైనా కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నట్టుగా కూడా తెలుస్తోంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలులో నిలబడితే గెలవడం చాలా ఈజీ అవుతుందని ఆ నేపథ్యంలోనే నాగర్ కర్నూలుకి సంబంధించి పక్కా ప్రణాళిక చేసుకుంటున్నారు అని కూడా ఒక వార్త అయితే ఇప్పుడు కాదు గతం నుంచే సోషల్ మీడియాలో వస్తోంది ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలుకి సంబంధించిన ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీ కండువా కప్పుకోవడం తన కొడుకును భరత్ని ఎంపీ బరిలో దింపడంతో అక్కడ బీఆర్ఎస్కి కూడా ఖాళీ ఉంది రాములను కాదు అని బీఆర్ఎస్ క్యాడర్ని నమ్ముకొని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టినా కూడా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడం గ్యారంటీ కాబట్టి అక్కడ ఎలాగో స్కోప్ లేదు కాబట్టి దాన్ని బీఎస్పీకి ఇచ్చినా పెద్ద ఫరక్ పడదు కాబట్టి ఆ స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆ స్థానం నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు మిగిలిన స్థానాలు అంటే 3 స్థానాలు బీఎస్పీ కోరుకోగా 1 స్థానం ఇస్తాను కేసీఆర్ అంటుంటే అది చర్చలు ఎక్కడి దాకా వస్తాయి అనేది అయితే చూడాలి మరి ఇది గనక పొత్తు ఓకే అయితే నిన్న మొన్నటి దాకా లేస్తే కూర్చుంటే కేసీఆర్ని బండబూతులు తిట్టేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇప్పుడు ఎలా కేసీఆర్తో కలిసి అడుగులు ముందుకేస్తారు, తిట్టిన నోటితోనే బీఆర్ఎస్ని కేసీఆర్ని ఎలా పొగుడుతాడు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పొగుడుకుంటూ కేసీఆర్ ఎందుకు అనంటే కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయి అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో తనను తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సపోర్ట్ చేయండి అంటూ నాగర్ కర్నూలులోని బీఆర్ఎస్ క్యాడర్కి ఏం చెప్తారు, అసలు ఈ పొత్తు అనేది తెలంగాణలో ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ పొత్తు తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీఆర్ఎస్ బీఎస్పీ రెండు కలిసి ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయనుకుంటున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలులో గెలిచే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ 3 స్థానాలు ఇవ్వడానికి ఇప్పుడున్న పరిస్థితిలో బీఎస్పీకి ఒప్పుకుంటుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.